పార్టీపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవన్ దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని జనసేనాని ప్రతినిధులు హితబోధ చేశారు. జనసేన పార్టీ బలోపేతానికి త్రిశూల్ వ్యూహం అమలు చేద్దామన్న పవన్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలన్నారు. జనసేన బలోపేతానికి ఇకపై ఫుల్ ఫోకస్ ఉంటుందని, ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలని ఆదేశించారు. అసలు డిప్యూటీ సీఎం వ్యూహమేంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా సినిమాల హడావిడి అంటూ పార్టీపై పెద్దగా ఫోకస్ పెట్టని పవన్ కళ్యాణ్ ఇకపై పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా 2024 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ మొదటి 6 నెలలు తాను నిర్వహిస్తోన్న శాఖల మీద పట్టు కోసం ప్రయత్నాలు చేశారు. తరువాతి 6 నెలలు పెండింగ్ సినిమాలు షూటింగ్లు పూర్తి చేయటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో 100% స్ట్రైక్ రేట్తో గొప్ప విజయాన్ని అందించిన జనసేన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని విమర్శలు ఎదుర్కొన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు జనసేన బలోపేతం కోసం పవన్ స్ట్రాటజీని రెడీ చేసినట్లు ఆ పార్టీ నేతల నుంచి సంకేతాలొస్తున్నాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. స్థానిక ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని, యువతరాన్ని ప్రోత్సహించడం, జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే దిశగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారట పవన్. కూటమి పార్టీలతో ఐక్యతను కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసేలా క్షేత్రస్థాయిలో ఏ విధంగా వర్క్ చేయాలన్నది నేతలకు జనసేనాని హితబోధ చేశారట. 2 నెలల్లో 2 సార్లు శాసనపక్ష సమావేశం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేల పనితీరుపైనే ఆయన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారట. పార్టీని మరింత బలపరచడానికి నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్య ఉండాలని సూచించారట. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పొత్తుల కారణంగా కొన్ని సీట్లు వదులుకోవాల్సొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో పోటీ చేయని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని గ్రహించిన పవన్ ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారట. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సొంత నియోజకవర్గంతో పాటు తలో 5 నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవాలని సూచనలు చేశారట. బాధ్యత తీసుకున్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పటిష్టతతో పాటు సంస్థాగతంగా పార్టీకి జవసత్వాలు అందించేలా పనిచేయాలని ఆదేశాలిచ్చారట. మన కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తే పార్టీ 100కు పైగా నియోజకవర్గాల్లో బలపడుతుందని జనసేనాని భావిస్తున్నారట. ఓవైపు పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు పార్టీ నిర్మాణం, బలోపేతంపై కూడా జనసేనాని స్వయంగా దృష్టి పెట్టారట. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణను సిద్ధం చేస్తున్నారట. ప్రతి 5 ఏళ్లకు కొత్త ఓటర్లొస్తారు. అలాంటి వారిని తమ వైపు తిప్పుకుంటే పార్టీ మరింత స్ట్రాంగ్ అవుతుందనే వ్యూహంతో కార్యాచరణ రెడీ చేస్తున్నారట. యువత అభిరుచులు, అభిప్రాయాలను అన్ని తెలుసుకుని అందుకు తగ్గట్లు అడుగులు వేసేలా ప్లాన్ చేస్తున్నారట. నవతరంతో కలిసిపోతే వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలన్నీ కూడా అవగాహనకొస్తాయని నేతలకు సూచించిన పవన్ రేపటి తరాన్ని కూడా పార్టీతో కలుపుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలొస్తాయని భావిస్తున్నారట. పార్టీ చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ తో పాటు కూటమి ఐక్యతపై కూడా నేతలకు పవన్ గట్టిగానే చెప్పారట. కూటమిలోని మిగిలిన పార్టీలతో కలిసిమెలిసి పనిచేయాలని, అప్పుడే మరో 10 ఏళ్లు అధికారంలోకొస్తామని స్పష్టం చేశారట. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జనసేనాని గత ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు నుంచి చెప్తున్నారు. ఆ క్రమంలో విభేదాలు వద్దని ఒక కోఆర్డినేషన్ తో అంతా ఒక్కటిగా ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని పవన్ సూచించారట. పదవుల విషయంలో కూడా అందరికీ అవకాశాలొస్తాయి, అలా అని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారట. కూటమి
కూటమి పార్టీల పరంగా మీ నియోజకవర్గాల్లో 3 పార్టీల సమన్వయ సమావేశాలు ప్రతి నెల నిర్వహించాలని, ఆ సమావేశాల్లో కూటమి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారట. కూటమిని బలపరుస్తూనే మన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వెయ్యాలని, ఇందుకోసం మన పార్టీ తరపున త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేద్దామని చెప్పారట. కూటమి బలోపేతంపై అందరూ ఐక్యతతో ఉండాలని, ఏ ఒక్కరూ మిత్రపక్షాలపై విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారట. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యత కీలకమని, మాటలు కాకుండా పనుల ద్వారా ప్రజలకు చూపించాలని స్పష్టం చేశారట. మొత్తానికి కూటమితో ఎక్కడా చెడకుండా జనసేన నాయకులు మసులుకోవటంతో పాటు పార్టీని విస్తరిస్తూ పోవాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లు చెప్తున్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాలు టార్గెట్ గా పనిచేయాలనే వ్యూహంలో పవన్ ఉన్నట్లు పార్టీ నేతల టాక్. చూడాలి మరి జనసేన విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా దూకుడుగా ముందుకు సాగుతాయో.